హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ప్రిలిమ్స్ రివిజన్ సిరీస్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా కొన్ని వీడియోస్ చేశామండి. ఇవాళ ఎకానమీ రిలేటెడ్ టర్మినాలజీకి సంబంధించినటువంటి 55 ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అట్లీస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ మనం ఇప్పుడు చదువుకోబోయే ఏరియాస్ నుంచి రావచ్చు అని అనుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా దీన్ని చదువుకొని దీనికి సంబంధించిన నోట్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవాలండి. ఫస్ట్ వచ్చేటప్పటికి రెసెషన్, స్లో డౌన్. రీసెంట్గా ఏమైంది మనకి? ఎకానమీ Q1 గ్రోత్ అనేటటువంటిది -23.9% అన్నారు. అప్పుడు ఏమన్నారు? మన ఎకానమీ స్లో డౌన్ అయింది అన్నారు కదా. మరి ఈ స్లో డౌన్ అనే పదానికి, రెసెషన్ అనే పదానికి మీరు ఇంకొక పదం కూడా వినుంటారు, డిప్రెషన్ అని చెప్పేసి. ఆ డిప్రెషన్ అనే పదానికి తేడాలేంటి? అది బేసిక్స్కి రిలేటెడ్గా క్వశ్చన్ అడగచ్చు. నేను కొద్దిగా ఫాస్ట్గా వెళ్తాను, మనం 55 టాపిక్స్ని కంప్లీట్ చేసేయాలి కాబట్టి, రైట్? సరే చూడండి, రెసెషన్ అంటే ఏంటి? ఎకానమీ డౌన్ టర్న్ అయితే, అంటే దాని యొక్క జీడిపిలో కనుక డౌన్ఫాల్ ఉంటే, అది కూడా 2 సక్సెసివ్ క్వార్టర్స్, అంటే ఇప్పుడు Q1లో మైనస్ వచ్చింది, Q2లో కూడా మైనస్ ఆర్ నెగిటివ్ గ్రోత్ ఉంటే అప్పుడు మనం దాన్ని రెసెషన్ అని అంటాము. స్లో డౌన్ అంటే సింపుల్గా ఏంటి? లాస్ట్ ఇయర్ లాస్ట్ క్వార్టర్తో పోలిస్తే ఇయర్ గ్రోత్ రేట్ తక్కువ ఉండడాన్ని స్లో డౌన్ అని అంటారు, రైట్? స్లో డౌన్ అంటారు. స్లో డౌన్ అనేటటువంటి దాంట్లో గ్రోత్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, బట్ ఇన్ జనరల్ పాజిటివ్లో ఉంటుంది. రెసెషన్ అంటే నెగిటివ్ జోన్లోకి వెళ్ళి 2 సక్సెసివ్ క్వార్టర్స్లో నెగిటివ్ జోన్లోకి వెళ్తే రెసెషన్ అంటారు. ఇండియా అనేటటువంటిది ఎకనామిక్ స్లో డౌన్ని ఫేస్ చేస్తుందన్నందుకు వల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. మరి దీనికి డిప్రెషన్ అంటే ఏంటి? మరి డిప్రెషన్ అనేటటువంటిది ప్రొలాంగ్డ్ పీరియడ్ ఆఫ్ రెసెషన్ ఉంటే, రెసెషన్ అంటేనేమో 2 సక్సెసివ్ క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ ఉంటే రెసెషన్ అన్నాం. మరి డిప్రెషన్ అనేటటువంటిది చాలా ఎక్కువ కాలం కొనసాగితే, దానికి ఇన్కమ్ లెవెల్స్ పడిపోయి అన్ఎంప్లాయ్మెంట్ కూడా వస్తే అప్పుడు మనం దాన్ని డిప్రెషన్ అని అంటాము. ఇదిగో చూడండి, నెగటివ్ జీడిపి గ్రోత్ రేట్ అన్నటువంటిది 10% ఆఫ్ మోర్ కనుక మోర్ దాన్ 3 years ఉంటే ఆ పర్టికులర్ ఎకనామిక్ కండిషన్ని డిప్రెషన్ అని పిలుస్తాము. మరి దానికి సంబంధించి ఇదిగో ఈ చిన్న ఇమేజ్లో స్లో డౌన్ అంటే ఏంటి, రెసెషన్ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి అన్న దానికి సంబంధించి ఒక ఇమేజ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అది చదువుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి స్టాగ్ఫ్లేషన్. స్టాగ్ఫ్లేషన్ అనేది 2 ఇంపార్టెంట్ టర్మ్స్ యొక్క కాంబినేషన్. ఒకటి ఎకనామిక్ స్టాగ్నేషన్ అంటే ఎకానమీలో గ్రోత్ పెరగకపోవడం, దాన్ని స్టాగ్నేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం. సో స్టాగ్నేషన్ మరియు ఇన్ఫ్లేషన్ రెండు ఒకే టైంలో ఉంటే ఆ కండిషన్ని మనం స్టాగ్ఫ్లేషన్ అంటాము. ఇదిగో చూడండి, ఎకానమీ అన్నటువంటిది సైమల్టేనియస్గా ఇన్ఫ్లేషన్ మరియు స్టాగ్నేషన్ ఆఫ్ ఎకనామిక్ అవుట్పుట్ రెండింటినీ వస్తే దాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాము. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఎకానమీ స్టాల్ అయినప్పుడు జనరల్గా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. కానీ ఇన్ఫ్లేషన్ పెరిగి గ్రోత్ రేట్ అనేది తగ్గి, ఆర్ అవుట్పుట్ అంటే గ్రోత్ రేట్తో సూచిస్తాం, రెండు తగ్గితే ఆ సిచ్యువేషన్లో ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్స్ అవ్వవు. సో అలాంటి సిచ్యువేషన్ని స్టాగ్ఫ్లేషన్ అని అంటాము. రీసెంట్గా మిజరీ ఇండెక్స్ అంటే ఏంటి? అటు మొత్తం మనీ సప్లై పెంచాలంటేనేమో ఇన్ఫ్లేషన్ ముందుగానే ఎక్కువ ఉంది, అటు గ్రోత్ని పెంచాలేమో ఇన్వెస్ట్మెంట్ మనీ సప్లై రావాలి, అంటే ఏది చేయలేని పరిస్థితి, దాన్నే మిజరీ సిచ్యువేషన్ అంటాము. దానికోసం మిజరీ ఇండెక్స్ అనేటటువంటిది దేన్ని మెజర్ చేయడం కోసం అండి? స్టాగ్ఫ్లేషన్ అనే కండిషన్ని మెజర్ చేయడం కోసం. ఇదిగోండి, స్టాగ్ఫ్లేషన్కి సంబంధించి జీడిపి తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, డిమాండ్ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ విధమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ స్టాగ్ఫ్లేషన్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. నెక్స్ట్ టర్మ్ వచ్చేటప్పటికి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్స్కి కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో రెవెన్యూ తక్కువగా ఉంది, అవునా? సో వాళ్ళు ఏమంటారు? ఇదిగో షార్ట్ పీరియడ్ ఆఫ్ 3 monthsకి నాకు ఫండ్స్ కావాలి అని చెప్పి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరు వెళ్ళొచ్చు? సెంటర్ వెళ్ళొచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ వెళ్ళి బారో చేసుకుంటే అలాంటి ఫెసిలిటీస్నే వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటారు. ఇది షార్ట్ టర్మ్ లోన్ ఫెసిలిటీ. అది కాకుండా స్పెషల్ వేస్ మీన్స్ అడ్వాన్సెస్ లేదా స్పెషల్ డ్రాయింగ్ ఫెసిలిటీ అంటారు. దాని మీనింగ్ ఏంటి? ఏదైనా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కానీ అవి తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర పెట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా మనీని తెచ్చుకోవడం, దాన్ని స్పెషల్ వేస్ మీన్స్ అడ్వాన్సెస్ అంటాము. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి?
గవర్నమెంట్ యొక్క స్పెండింగ్కి మరియు రిసిప్ట్స్కి మిస్ మ్యాచ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేయడానికి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేటటువంటివి మనం వాడుకుంటామండి. ఇంటర్ రిలేషన్ ఏంటి, జనరల్గా వేస్ మీన్స్ లోన్సెస్ అనేటటువంటివి 3 months టెన్యూర్ ఉంటుంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే దాన్ని ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటారనమాట. ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి నార్మల్గా వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ మీద రెపో రేట్ ఎంతైతే ఉంటుందో అంత ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తారు. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి రెపో రేట్ ప్లస్ 2%. ఇంత ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేసి వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద మనీని ఆర్బీఐ స్టేట్స్ మరియు సెంటర్కి అప్పుగా ఇస్తుందన్నమాట. ప్రతి సంవత్సరం కూడా వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిట్ ఎంతవరకు అప్పుగా ఇవ్వచ్చు అన్న లిమిట్స్ని ఆర్బీఐ డిసైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేటప్పటికి ట్యాక్స్ టు జీడిపి రేషియో. రీసెంట్గా మనకి ఇండియాలో ట్యాక్స్ టు జీడిపి రేషియో చాలా తక్కువగా ఉంది, 10.9% ఉంది. అదే ఓఈసీడీ డెవలప్డ్ కంట్రీస్లో కనుక మనం గమనించి చూస్తే 31% వరకు వాళ్ళ యొక్క ట్యాక్స్ టు జీడిపి అంటే మొత్తం జీడిపి కాంట్రిబ్యూషన్లో ఎంతైతే ఉందో దాంట్లో 11% అప్రాక్సిమేట్గా మనకి ట్యాక్స్ రూపంలో వసూలవుతున్నాయి. ఇది ఓన్లీ సెంట్రల్ ట్యాక్సెస్ అండి. సెంటర్ మరియు స్టేట్స్ రెండిటి ట్యాక్స్లు కలిపితే 16% ఆఫ్ జీడిపికి మాత్రమే మనకి ట్యాక్సెస్ అనేవి వస్తున్నాయి. ట్యాక్స్ టు జీడిపి రేషియో సెంటర్ ప్లస్ స్టేట్ రెండింటినీ కలిపితేనేమో అప్రాక్సిమేట్గా 16%, ఓన్లీ సెంటర్ అయితే 10.9% అంటే అప్రాక్సిమేట్గా 11% ఉన్నాయి. ఇంతకీ ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటే ఏమన్నాం? ఓవరాల్గా ట్యాక్స్ రెవెన్యూ అంటే డైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ రెండింటికి సంబంధించిన అమౌంట్ జీడిపితో మనం మెజర్ చేస్తే దాన్నే ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటాము. ఒక కంట్రీ యొక్క రెవెన్యూస్ ఎలా ఉన్నాయి అని చెప్పేందుకు ఇది ఒక మంచి ఇండికేటర్గా వాడతాము. ఇన్ జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో ట్యాక్స్ టు జీడిపి రేషియో ఎక్కువగా ఉంటుంది డెవలపింగ్ కంట్రీస్తో పోలిస్తే. ఎందుకని? ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఎకానమీ. ఫార్మల్ ఎకానమీలో ట్యాక్సెస్ కిందికి అందరూ చాలామంది వరకు వస్తారు. ఇన్ఫార్మల్ ఎకానమీ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యాక్స్ నెట్ కిందికి చాలా తక్కువ మంది వస్తారు. అందువల్ల మనకి ఆ పర్టికులర్ డిఫరెన్సెస్ అనేటటువంటి ఉంటాయి. ట్యాక్స్ టు జీడిపి రేషియో అంటాం దీన్ని. ఇదిగోండి, ఇండియాలో అసలు ఏ విధంగా ట్యాక్స్ టు జీడిపి రేషియో ఉంది. డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 4.9%, డైరెక్ట్ ట్యాక్సెస్ 5.9%. ఓవరాల్గా 2020-21 గాను 10.8% ఆఫ్ జీడిపిగా మనకి ఓవరాల్ ట్యాక్స్ రిసిప్ట్స్, ట్యాక్స్ టు జీడిపి రేషియో ఉంటుంది అన్నట్టుగా రీసెంట్ బడ్జెట్లో మనకు చెప్పడం జరిగింది. ఇది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో చూస్తే 2011-12తో గమనించండి 10.2గా ఉండింది, తగ్గుతూ పెరుగుతూ, కానీ చాలా స్టాగ్నెంట్గా ఉంది, పెరగట్లేదు కదా. మామూలుగా అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేశాక ట్యాక్స్ టు జీడిపి రేషియో బాగా పెరుగుతుంది అనుకున్నారు, బట్ ఇక్కడ పెరగలేదన్న విషయం మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసలు బడ్జెట్లో, ఇదే బడ్జెట్లో ట్యాక్స్ ప్రపోజల్స్ అసలు ఎలా ఉన్నాయి టకటక చూద్దాం. ఇంతకీ ట్యాక్స్ టు జీడిపి రేషియోని పెంచడానికి ఈ బడ్జెట్లో ఏ విధమైన మెజర్స్ తీసుకుంది చూడండి. కన్సెషనల్ కార్పొరేట్ ట్యాక్స్ని ప్రకటించడం జరిగింది 15% ఉండేలాగా. స్టార్టప్స్కి సంబంధించి వాళ్ళ యొక్క టర్నోవర్ లిమిట్ మీద 100% డిడక్షన్స్ అనేటటువంటివి కల్పించడం జరిగింది. కన్సెషనల్ ట్యాక్స్ రేట్స్ అనేటటువంటివి కోఆపరేటివ్స్కి కల్పించడం జరిగింది. ఆడిట్ లిమిట్స్ ఎంఎస్ఎంఈస్కి పెంచడం జరిగింది. యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ చారిటీ ఇన్స్టిట్యూషన్స్ వీటన్నిటికీ తీసుకొని రావడం జరిగింది. హెల్త్ సెస్ అనేటటువంటి దాన్ని కొత్తగా ఈ మెడికల్ ఎక్విప్మెంట్ వీటి యొక్క ఇంపోర్ట్స్ మీద తీసుకొని రావడం జరిగింది. ఈ విధంగా కొన్ని ట్యాక్స్ ప్రపోజల్స్తో ట్యాక్స్ అమౌంట్ని పెంచడానికి ప్రయత్నించింది. అది కాకుండా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాము. డివిడెండ్ అంటే ఏంటి? ఒక కంపెనీ యొక్క షేర్స్ కొన్నప్పుడు ఆ కంపెనీ అనేటటువంటిది వచ్చిన ప్రాఫిట్స్ నుంచి ఆ షేర్ హోల్డర్కి తన యొక్క ప్రాఫిట్ని షేర్ చేస్తే ఆ ప్రాఫిట్ని మనము డివిడెండ్ అని అంటాము. మరి ఇంతకుముందు ఆ కంపెనీ ఆ షేర్ హోల్డర్కి ప్రాఫిట్స్ పంచేటప్పుడు కూడా కంపెనీ ట్యాక్స్ పే చేసేది దాన్ని డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటాము. ఇప్పుడు ఆ పద్ధతిని మార్చేసి ఎవరైతే షేర్ హోల్డర్ ఉన్నారో ఆ షేర్ హోల్డర్కి ఇది ఇన్కమ్ లాంటిది, అవునా? సో అతని యొక్క ఇన్కమ్ ట్యాక్స్ లాగా అది పే చేయడం జరుగుతుంది. అంటే కన్వెన్షనల్ డివిడెండ్ ట్యాక్స్కి మారడం జరిగింది. కంపెనీస్ కట్టే దాని మీద బర్డన్ తగ్గించడం జరిగింది. అదొకటి. న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రిజైమ్లో ఏం తీసుకొచ్చారు? నేషనల్ ఈ అసెస్మెంట్ సిస్టమ్, అవునా? నేషనల్ ఈ అసెస్మెంట్ సిస్టమ్ అనేటటువంటి తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికి ఫేస్లెస్ అసెస్మెంట్ అంటాము.
ఇవన్నీ కూడా ట్యాక్స్ రేట్స్ని పెంచడానికి తీసుకొని రాబడినటువంటివి అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ట్యాక్సేషన్ గురించి 1 or 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి. నేషనల్ ఈ అసెస్మెంట్ సిస్టమ్, దాంతోపాటు కార్పొరేట్ ట్యాక్స్ని కూడా మరి కట్ చేయడం జరిగింది. 22% తీసుకొని రావడం జరిగింది. 28%, 27-28% ఉన్నదాన్ని 22%కి కార్పొరేట్ ట్యాక్స్ని తగ్గించడం జరిగింది. మిగిలిన కంట్రీస్తో పోల్చదగిన విధంగా చాలా తగ్గించి కార్పొరేట్స్ని వీటికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచుతాము అన్నట్టుగా దీనికి కూడా మార్పు తీసుకొని రావడం జరిగింది రీసెంట్ బడ్జెట్లో. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి మినిమం సపోర్ట్ ప్రైస్. రీసెంట్గా మినిమం సపోర్ట్ ప్రైస్ని అనౌన్స్ చేయడం జరిగింది. కొన్ని ఫుడ్ క్రాప్స్కి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచడం జరిగింది, అవునా? సో మరి ఇలాంటి కంటెక్స్లో రబీ సీజన్కి సంబంధించి మరి ఇలాంటి కంటెక్స్లో అసలు ఎంఎస్పి అంటే ఏంటో చూద్దాం. ఎంఎస్పి అంటే ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్. గవర్నమెంట్ అనేటటువంటిది ఎంత మినిమం ప్రైస్ దగ్గర ఫార్మర్స్ దగ్గర నుంచి గ్రెయిన్స్ని కొనుక్కుంటుందో ఆ రేట్నే మినిమం సపోర్ట్ ప్రైస్ అని అంటాం. అసలు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు తీసుకొచ్చాము? ప్రైస్ వొలటాలిటీ ఉంటుంది, దాన్ని కౌంటర్ చేయాలి. ఫార్మర్స్కి మరి ఒక అష్యూరెన్స్ అనేటటువంటిది కల్పించాలి. దీనికోసం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది తీసుకొని వచ్చాము. ఇంతకీ మినిమం సపోర్ట్ ప్రైస్ని ఎవరు ఫిక్స్ చేస్తారు? క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అనేది ఫిక్స్ చేస్తుంది. రికమెండ్ చేసేది ఎవరు? కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైసెస్ డిసైడ్ చేయదు, రికమెండ్ చేస్తుంది. ఇది ఒక టెక్నికల్ బాడీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కింద ఉంటుంది. మరి రీసెంట్గా ఎంఎస్పీకి సంబంధించి కూడా ప్రొటెస్ట్ ఉంది. ఇక్కడ ఏమంటున్నారు? లాస్ట్ ఇయర్ ప్రొటెస్ట్లు జరిగినప్పుడు ఎంఎస్పీకి సిఏసిపి తీసుకునేటటువంటి డెఫినేషన్ ఇది. అయితే మనకి నేషనల్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ 2004లో అపాయింట్ చేశారు. 2005లో రికమెండేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సజెస్ట్ చేసినటువంటి ఎంఎస్పీ ఇదన్నమాట. ప్రస్తుతానికి గవర్నమెంట్ కన్సిడర్ చేసుకునే ఎంఎస్పీలో యాక్చువల్ ఎక్స్పెన్సెస్ అంటారు. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ సీడ్స్, ఫర్టిలైజర్స్, ఇరిగేషన్ వీటి మీద ఎంత అవుతుందో అది. ఫ్యామిలీ లేబర్, మనం అవుట్ సైడ్ నుంచి లేబర్ని ప్రొక్యూర్ చేసుకుంటే, అవుట్ సైడ్ నుంచి లేబర్ని తీసుకుంటే వాళ్ళకి చెల్లించాలి. అలా కాకుండా ఫ్యామిలీయే దాంట్లో పనిచేసినప్పుడు వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉండాలి కదా. సో ఈ రెండింటినీ కలిపి ఎంత అవుతుంది అది చూసుకొని ఎంఎస్పి అనేటటువంటి దాన్ని ప్రస్తుతానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? A2 ప్లస్ FL ఈ అమౌంట్ మీద A2 ప్లస్ FL అమౌంట్ మీద ప్లస్ 50%, దాని మీద 50%ని ప్రస్తుతానికి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అయితే ఎంఎస్ స్వామినాథన్ కమిటీ ఏమంది? ఇదిగో A2 అన్నా FL అన్నా బాగుంది, కానీ దాంతోపాటు రెంటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెనెంట్ ఫార్మర్, దాని మీద రెంట్, లేదా నేను ఒక ల్యాండ్ కొనుక్కున్నాను, దాంట్లో ఇప్పుడు పంట పండిస్తున్నాను, దానికి మళ్ళీ మనీ కట్టాలి కదా. ల్యాండ్ కొన్నప్పుడు దానికి మనీ కొట్టుంటాను, వడ్డీ కట్టాలి, వాటన్నిటికీ మరి. సో దాన్ని కూడా యాడ్ చేయండి అంటే ఓవరాల్గా ఇది మొత్తం కలిపి C2 అంటున్నారు. సో ఎంఎస్పీకి వచ్చేటప్పటికి A2 ప్లస్ FLతో పాటు A2 కలపండి, FL కలపండి, ప్లస్ ఈ కాంపోనెంట్ని కూడా కలిపి మనకి ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసి దాని మీద 50% ఇవ్వండి. అది ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చెప్పింది. బట్ ప్రస్తుతానికి సిఏసిపి ఫాలో అవుతున్న మెథడ్ ఇది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటాము. రీసెంట్గా ప్రయారిటీ సెక్టార్ లెండింగ్కి సంబంధించి ఆర్బీఐ దాంట్లో కొన్ని మార్పులు, కొన్ని రూల్స్లో మార్పులు అవి తీసుకొని రావడం జరిగింది. ఇంతకీ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అంటే ఏంటి? ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం, అంటే అందరికీ ఆర్థిక పరమైనటువంటి సేవలు అందరికీ అందాలి, దానికోసం అని చెప్పేసి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాం. దానికోసం అని చెప్పేసి ఆర్బీఐ ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేటటువంటి ఒక క్వాలిటేటివ్ మెజర్ని తీసుకొని రావడం జరిగింది. మనకు క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అని 2 రకాల మెజర్స్ ఉంటాయండి. సో దాంట్లో ఇది క్వాలిటేటివ్ మెజర్. ఆర్బీఐ అనేటటువంటిది బ్యాంక్స్ని ఇదిగో ఇంత పోర్షన్ ఆఫ్ మనీ మీరు ఎంతైతే లోన్స్ ఇస్తారో అంత కొంత పోర్షన్ని స్పెసిఫిక్గా అగ్రికల్చర్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎక్స్పోర్ట్ క్రెడిట్, ఎడ్యుకేషన్, హౌసింగ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన శానిటేషన్ కానివ్వండి, స్కూల్స్, హాస్పిటల్స్, వాటికి రెన్యూబుల్ ఎనర్జీ, ఇలాంటి వాటికి మీరు ఖచ్చితంగా ఇంత స్పెసిఫైడ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ని ఇవ్వాలి అని చెప్పి ఆర్బీఐ అనేటటువంటిది కొన్ని ఏరియాస్ని ప్రయారిటీ ఏరియాస్ అని గుర్తిస్తుందన్నమాట. ఎందుకని మరి? ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ అనేటటువంటిది అందరికీ రీచ్ అవ్వాలి అన్న దానికోసం.
మరి అన్ని కమర్షియల్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్ అనేటటువంటివి 40%, ఇంతకుముందు ఫారిన్ బ్యాంక్స్కి 38 అలాగుండేది, ఇప్పుడు అన్నిటికీ కూడా 40% అడ్జస్టెడ్ నెట్ బ్యాంక్ క్రెడిట్లో 40% అనేటటువంటిది ఏఎన్డీసీలో 40% అన్నటువంటిది వీటికి మరి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. రీసెంట్గా స్టార్టప్స్ అనే దానికి ఈ ప్రయారిటీ సెక్టార్ లెండింగ్లో స్టార్టప్స్ని కూడా యాడ్ చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. ఇదిగోండి న్యూస్ ఆర్టికల్స్ చూడండి. ఆర్బీఐ అనేటటువంటిది గైడ్ లైన్స్ని రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం క్రెడిట్ డెఫిషియెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ క్రెడిట్ డెఫిషియెంట్ ఏరియాస్కి సంబంధించి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, వీకర్ సెక్షన్స్, వీళ్ళకి బెటర్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఉండాలి అన్న దానికోసం ఇది తీసుకొని రావడం జరిగింది. రెన్యూబుల్ ఎనర్జీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఇది వాడాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. మరి ఈ కంటెక్స్లో హయ్యర్ వెయిటేజ్ అనేటటువంటిది ఏ ఏరియాస్లో అయితే ఇంతకుముందు క్రెడిట్ సరిగా అందలేదో ఆ ఏరియాస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటివి ఇవ్వాలి అని చెప్పడం జరిగిందనమాట. క్రెడిట్ ఫ్లో ఏ డిస్ట్రిక్ట్కి ఎక్కువగా ఇచ్చారు, ఏ డిస్ట్రిక్ట్స్కి తక్కువగా ఇచ్చారు అది చూసుకోండి. దాన్ని బేస్ చేసుకొని ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో దాన్ని తక్కువ ఇచ్చిన చోట్ల తీసుకొని రావడానికి ప్రయత్నించండి అన్నట్టుగా ఆర్బీఐ చెప్పడం జరిగింది. స్టార్టప్స్ని పిఎస్ఎల్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ టర్మ్ వచ్చేటప్పటికి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాము, ఓఎంఓ. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే ఏంటి? ఆర్బీఐ అనేటటువంటిది మనీ సప్లైని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ అండ్ పర్చేస్ చేస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఓపెన్ మార్కెట్లో సేల్ అండ్ పర్చేస్ చేస్తుంది ఆర్బీఐ. ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనే ఒక టైప్ ఆఫ్ బాండ్స్ అన్నమాట. ఆ పద్ధతినే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అని అంటారు. సో ఇదొక క్వాంటిటేటివ్ మెజర్, అంటే క్వాంటిటీ ఆఫ్ మనీని తగ్గించడానికి పెంచడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాండ్ ఉంది, దాన్ని ఆర్బీఐ సేల్ చేసింది అంటే మనము దానికి మనీ ఇచ్చి బాండ్ కొనుక్కుంటాం, మనీ సప్లై తగ్గినట్టు అంతేనా. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేసింది అంటే మనీ సప్లై తగ్గినట్టు. అదే రివర్స్లో బాండ్ మాకు ఇచ్చేసేయండి, మీకు ఆ బాండ్ మీద ఎంతైతే మనీ చెప్పామో అది పే చేస్తామన్నప్పుడు మనీ సప్లై మన దగ్గర పెరుగుతుంది. అంటే జీ సెక్యూరిటీస్ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేసినప్పుడు మనీ సప్లై పెరుగుతుంది. సో ఇలా మనీ సప్లై పెంచాలా తగ్గించాలా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనము ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటాము. ఎక్సెస్ లిక్విడిటీ, మార్కెట్లో కనుక లిక్విడిటీ మనీ సప్లై ఎక్కువగా ఉంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. సో దాన్ని మరి అరికట్టాలి. ఎందుకంటే ఆర్బీఐకి వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది వన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్. దానికోసం ఏం చేస్తూ ఉంటుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేస్తుంది అంతేనా. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేస్తుంది. అదే లిక్విడిటీ కండిషన్స్ అనేవి టైట్గా ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తుంది? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని పర్చేస్ చేస్తుంది. ఆ విధంగా చేసేటటువంటి దాన్నే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని అంటాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి ఫారెన్ కాంట్రిబ్యూషన్. రీసెంట్గా ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి అమెండ్మెంట్స్ తీసుకొని రావడం జరిగింది. ఆ కంటెక్స్లో ఫారెన్ కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఫారెన్ కాంట్రిబ్యూషన్ అంటే ఒక ఫండ్, ఎస్పెషల్లీ మానిటరీ డొనేషన్ అన్నమాట. ఎన్జిఓస్కి కానీ వేరే అసోసియేషన్స్కి, ఇండివిజువల్స్కి లేదా అసోసియేషన్స్కి ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి ఫండ్నే ఫారిన్ కాంట్రిబ్యూషన్ అని అంటాము. సో రీసెంట్గా మరి గవర్నమెంట్ అనేటటువంటి లాస్ట్ 5 yearsలో చాలామంది ఇండివిజువల్స్ మరియు ఎన్జిఓస్ యొక్క బ్యాంక్ అకౌంట్స్ని ఫ్రీజ్ చేయడం జరిగింది. ఎందుకని? ఈ ఫండింగ్ అనేటటువంటిది ఇండియాస్ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్కి ఎగెయినెస్ట్గా ఉంది. ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్లో కూడా ఇది చెప్పడం జరిగింది. ప్లస్ షెల్ కంపెనీస్ అంటే ఏంటి? అక్కడ కంపెనీ ఏమీ ఉండదు, జస్ట్ కొంతమంది బ్లాక్ మనీని ఇక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్ళి ఏదో కంపెనీ పేరుతో ఇక్కడ డొనేషన్స్ చేస్తున్నట్టుగా మనీని ఆ ఎన్జిఓస్ వాళ్ళే స్థాపించుకొని తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇలా షెల్ కంపెనీస్, మనీ లాండరింగ్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇందుకోసం అని చెప్పేసి ప్లస్ జెన్యూన్గా మనీ వచ్చినా సరే ఆ మనీని ఇచ్చిన పర్పస్ కంటే వేరే దానికోసం వాడుకుంటున్నారు. ఇలాంటి కన్స్ట్రెయింట్స్తో ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని రెగ్యులేట్ చేస్తూ ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు. దీన్ని రీసెంట్గా అమెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్కి సంబంధించిన ఏ ఆఫీసర్స్ కూడా ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని రిసీవ్ చేసుకోకూడదు అన్నట్టుగా మార్చడం జరిగిందనమాట. ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ఓన్లీ రిజిస్టర్ అయిన ఎన్జిఓస్ మాత్రమే ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ని తీసుకోగలవు. అది కూడా 5 purposes.
సోషల్, ఎడ్యుకేషనల్, రిలీజియస్, ఎకనామిక్ అండ్ కల్చరల్. ఈ 5 ఏరియాస్ మాత్రమే. పొలిటికల్ అనేటటువంటిది దీంట్లో లేదు, గమనించాలి. ఒక ఎన్జిఓ కానీ ఒక ఇండివిజువల్ కానీ ఫారిన్ డొనేషన్స్ అండి. కరెన్సీ అంటే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు వేరే దేశంలో ఉండి అక్కడ పనిచేస్తూ మనకి డబ్బులు పంపిస్తే దాన్ని ఫారిన్ డొనేషన్ అనము. చారిటీ పర్పస్ మీదుగా పంపిస్తేనే మనీ డొనేషన్ అంటామండి. ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ అనేది అటువంటి వాళ్ళు తీసుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి లైసెన్స్ని రెన్యూ చేసుకుంటూ ఉండాలి. మరి దీనికంతటికీ సంబంధించి నోడల్ ఏజెన్సీగా హోమ్ మినిస్ట్రీ ఉంటుంది. చాలామంది ఈ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అనగానే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కదా, ఆర్బీఐ అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆర్బీఐ కాదు, ఫినాన్స్ మినిస్ట్రీ కాదు. ఎందుకని ఇవి రెండూ లేకుండా హోమ్ మినిస్ట్రీ ఉంది? సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కాబట్టి. ఇదిగోండి ఎఫ్సిఆర్ఏ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దామా ఏమేమి మెన్షన్ చేశారో. ఇదిగోండి ఈ యాక్టివిటీస్లో ఫారిన్ కాంట్రిబ్యూషన్స్ అలో లేవు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హోమ్ మినిస్ట్రీ ఫారిన్ కాంట్రిబ్యూషన్స్కి సపరేట్ అకౌంట్ ఉండాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ న్యూస్లో ఉండేది సీడ్ ఫండింగ్ అంటారు. సీడ్ ఫండింగ్నే మనము ఏంజల్ ఇన్వెస్టర్స్ చేసేటటువంటి ఏంజల్ ఫండింగ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సీడ్ ఫండింగ్ అంటే ఇనీషియల్గా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడానికి వచ్చేటటువంటి ఫండింగ్నే సీడ్ ఫండింగ్ అని అంటామన్నమాట. ఎస్పెషలీ స్టార్టప్స్, చిన్న చిన్న బిజినెసెస్ గ్రో అవ్వాలంటే సీడ్ ఫండింగ్ అనేటటువంటిది ఎర్లీ మానిటరీ సపోర్ట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మార్కెటింగ్ అన్ని రకాల కాస్ట్ని కవర్ చేస్తూ ఇనీషియల్గా ఫండింగ్ ఇస్తామే, దాన్ని సీడ్ ఫండింగ్ అంటాము. ఆ ఫండింగ్ ఇచ్చే వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అని అంటాము. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఏంజల్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక కంపెనీ మంచిగా నడుస్తున్న టైంలో అప్పుడు వచ్చేటటువంటి ఫండ్స్ని వెంచర్ ఫండ్స్ అంటాము. సీడ్ ఫండింగ్ రౌండ్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటిదే అది ర్యాపిడ్గా గ్రో అవుతున్నటువంటి కంపెనీస్ ఉంటాయి. అప్పుడు వెంచర్ క్యాపిటలిస్ట్ అనే వాళ్ళు వస్తారు. వాళ్ళు తెచ్చేటటువంటి ఫండ్నే వెంచర్ ఫండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వెంచర్ క్యాపిటలిస్ట్ అని పిలుస్తారు. ఇనీషియల్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఏంజల్ ఇన్వెస్టర్స్కి సంబంధించి ప్రాబ్లం ఏమొస్తుందండి? రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మేబీ ఆ బిజినెస్ ఐడియా రన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఆ విధంగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఏంజల్ ఇన్వెస్టర్స్కి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి ఎఫ్ఆర్బిఎం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ చట్టం అంటున్నాం. రీసెంట్గా కోవిడ్-19 దృష్ట్యా మనకి గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూస్ తక్కువ, ఖర్చు ఏమో ఎక్కువ. దాంతో డెఫిసిట్స్, ఫిస్కల్ డెఫిసిట్ కానీ రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ డెఫిసిట్స్ అన్నింటినీ ఒక లిమిట్లో పెట్టేందుకోసం మనకి 2003లోనే ఎఫ్ఆర్బిఎం అనే చట్టం తీసుకొని రావడం జరిగింది. ఇది దేనికోసం అంటే ఫిస్కల్ డిసిప్లిన్ని తీసుకొని రావడం కోసం. గవర్నమెంట్స్ అనేటటువంటివి రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఫిస్కల్ మేనేజ్మెంట్లో లాంగ్ టర్మ్లో మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీని ఆలోచించాలి అన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చాము. ఫినాన్షియల్గా ప్రూడెంట్గా ఉండాలి అని చెప్పి 12th ఫినాన్స్ కమిషన్ వచ్చేటప్పటికి ఇదిగో స్టేట్స్కి కావాల్సినటువంటి లోన్స్ కానీ అవి ఏమన్నా ఉన్నాయనుకో వాటిని అడగండి. ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది ఇది పార్లమెంటు పాస్ చేసిన చట్టం, సెంటర్కి వర్తిస్తుంది. అలా స్టేట్స్ కూడా ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేలాగా అడగండి అని చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి గత 2 సంవత్సరాల క్రితం దీంట్లో మార్పులు చేయడం కోసం ఎన్కే సింగ్ అనే ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అనేటటువంటిది ఎస్కేప్ క్లాజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎస్కేప్ క్లాజ్ని వాడుతున్నాం అంటే ఏంటి? ఇదిగో మనం పర్టికులర్గా ఇంతకుముందు ఫిస్కల్ డెఫిసిట్ వచ్చేటప్పటికి 3%, రెవెన్యూ డెఫిసిట్ 0%, ఇలాగ మనం కొన్ని గోల్స్ పెట్టుకున్నాము. కానీ మారుతున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మరి గ్యాప్ అనేటటువంటిది ఉండాలి. దానికోసం అని చెప్పేసి ఎన్కే సింగ్ కమిటీ ఎఫ్ఆర్బిఎంకి రికమెండేషన్స్ ఇస్తూ ఎస్కేప్ క్లాజ్ ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో అది ఇప్పుడు మనకి పాండమిక్ టైంలో ఎస్కేప్ క్లాజ్ని మనం వాడుతున్నాము. ఇక్కడ చూడండి ఎన్కే సింగ్ కమిటీ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చారు. డెట్ అప్పు అనేటటువంటిది ఓవరాల్గా 60% ఆఫ్ జీడిపిని మించి ఉండకూడదు. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ 40%, స్టేట్ గవర్నమెంట్ 20% అనేటటువంటిది అప్పుగా ఉండాలి. అంతకు మించి అప్పు చేస్తే ఏమవుతుందండి? డెట్ సర్వీసింగ్ రేషియో, మనం డెట్ని తిరిగి కట్టాలి కదా, ఆ డెట్ సర్వీసింగ్ రేషియో అనేటటువంటిది మనకి అది ఒక బర్డన్గా మారుతుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ అనేటటువంటి ఒక బర్డన్గా మారుతాయి. అందువల్ల డెట్ లిమిట్స్ అనేటటువంటివి పెట్టడం జరిగింది. దాంతోపాటు ఫిస్కల్ డెఫిసిట్కి, రెవెన్యూ డెఫిసిట్కి వీటికి లిమిట్స్ అనేది పెట్టి ఈ ఎస్కేప్ క్లాజ్ అనేటటువంటిది నేషనల్ సెక్యూరిటీ కన్సిడరేషన్స్, కెలామిటీస్ వచ్చినా, సివియర్ కొలాప్స్ ఆఫ్ అగ్రికల్చర్ అయినా, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన,
లేదా రియల్ అవుట్పుట్ గ్రోత్లో 300 బేసిస్ పాయింట్స్. 300 బేసిస్ పాయింట్స్ అంటే ఎంత అని? ఒక 100 బేసిస్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు 1%. సో 300 బేసిస్ పాయింట్స్ అంటే 3% తక్కువ ఉన్నాం, అప్పుడు ఈ ఎస్కేప్ క్లాజ్ని వాడుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అదే ఎన్కేసింగ్ కమిటీ 3 సభ్యులు ఉండేటటువంటి ఫిస్కల్ కౌన్సిల్ని తీసుకొని రావాలి. ఈ ఫిస్కల్ కౌన్సిల్ గవర్నమెంట్ ఏ విధంగా స్పెండ్ చేస్తుంది, ఎంత వైజ్గా స్పెండ్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి మానిటర్ చేసుకుంటూ ఉండేలాగా ఫిస్కల్ కమిటీ అనేది ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసడానికి ఎంతో ఉపయోగపడుతుందని రికమెండ్ చేసింది. ప్రస్తుతానికి దీన్ని ఇంకా అపాయింట్ చేయలేదు. ఈ గైడ్ లైన్స్ అయితే మనం పాటిస్తున్నాము. వీళ్ళు టార్గెట్ ఇయర్ వచ్చేటప్పటికి 2022-23 అన్నారండి. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ టార్గెట్స్ మనం రీచ్ అవ్వము ఖచ్చితంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ, ఏజీఆర్ అంటాం. ఏజీఆర్ అనేటటువంటిది టెలికాం సెక్టార్కి సంబంధించినటువంటిది. బాగా మనకి న్యూస్లో ఉంది. టెలికమ్యూనికేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ అనేటటువంటిది వాటికి స్పెక్ట్రమ్ని అమ్ముతుంది. స్పెక్ట్రమ్ సేల్ అయిన తర్వాత వాటికి వచ్చేటటువంటి రెవెన్యూ, టెలికాం కంపెనీస్కి వచ్చే రెవెన్యూని షేర్ చేసుకోవాలి. ఇంతకుముందు ఎలా ఉండేది? 1999కి ముందు ఒక లైసెన్స్ ఫీ ఉంటుంది, అది కట్టేస్తే చాలు. ఇప్పుడు అలా కాకుండా రెవెన్యూ షేరింగ్ మెథడ్ అంటాం. రెవెన్యూ షేరింగ్ అంటే కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ వాటికి వచ్చే రెవెన్యూస్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాంకి ఇంత పర్సంటేజ్ చెల్లించాలి అని ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఓన్లీ కోర్ యాక్టివిటీ అంటారు. కోర్ యాక్టివిటీ అంటే మేజర్గా కాల్స్ వీటి నుంచి. నాన్ కోర్ యాక్టివిటీ అంటే ఇదే టెలికాం కంపెనీస్ అదర్ యాక్టివిటీస్ ద్వారా కూడా టెలికమ్యూనికేషన్ కంపెనీసే మనీ ఎర్న్ చేస్తే దాని నుంచి కూడా మనకు రెవెన్యూ ఇవ్వాలి అన్నట్టుగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎస్, అది ఇవ్వాలి అన్నారు. దాని పేరే అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అన్నారనమాట. టెలికామ్స్ అనేటటువంటివి పర్సంటేజ్ ఆఫ్ ఏజీఆర్కి గవర్నమెంట్కి ఇవ్వాలి అన్నారు. మరి ఇవన్నీ టెలికాం కంపెనీస్ మాకు 10 సంవత్సరాలు టైం ఇవ్వండి, ఇప్పటికిప్పుడు మేము కట్టలేమన్నారు. సరే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది, సుప్రీంకోర్టు కూడా దీనికి ఒప్పుకుంది. అదే మన ఏజీఆర్, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ మీడియం, స్మాల్ అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈస్ అంటారు. రీసెంట్గా వాటి యొక్క క్రైటీరియాని రివైజ్ చేయడం జరిగింది. కంపోజిట్ క్రైటీరియా, ఇంతకుముందు మనకు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ క్రైటీరియాగా ఉండేది. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంఎస్ఎంఈస్కి సపరేట్ డెఫినేషన్, సర్వీస్ సెక్టార్ ఎంఎస్ఎంఈస్కి సపరేట్ డెఫినేషన్ ఇలా ఉండేది. ఇప్పుడు సర్వీస్ సెక్టార్, మ్యానుఫ్యాక్చరింగ్ వీటికి ఒకటే డెఫినేషన్. దాంట్లో ఒకటి ఇన్వెస్ట్మెంట్, 2 యాన్యువల్ టర్నోవర్ని కన్సిడర్ చేసుకొని ఈ ఎంఎస్ఎంఈస్ని డిఫైన్ చేస్తున్నారు. మైక్రో అంటే స్మాల్ అంటే మీడియం అంటే ఈ విధంగా డిఫైన్ చేయడం జరిగింది. ఎంఎస్ఎంఈస్ అనేటటువంటివి 45% ఓవరాల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్కి, 40% ఎక్స్పోర్ట్స్కి, 30% ఆఫ్ నేషనల్ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. దాంతోపాటు గమనించాలి, దాంతోపాటు ఎంప్లాయ్మెంట్కి ఎక్కువగా ఎంఎస్ఎంఈస్ మనకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. అందువల్ల మనకి ఇది ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ రీసెంట్గా ఈ కేటగిరీస్ దీన్ని డెఫినేషన్ని మార్చడం జరిగింది. అందువల్ల ఇది మనకి న్యూస్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి ఎసెన్షియల్ కమోడిటీ, అత్యవసర సరుకు అంటారు. సో ఎసెన్షియల్ కమోడిటీ అనే దానికి స్పెసిఫిక్గా మరి ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టము 1955లో స్పెసిఫిక్గా డెఫినేషన్ అనేది లేదు. దాంట్లో ఏం చెప్పబడి ఉంది? ఎసెన్షియల్ కమోడిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఈ షెడ్యూల్లో యాడ్ చేస్తుందో అదే స్పెషల్ కమోడిటీ అన్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినప్పుడు ఒక కమోడిటీని ఎసెన్షియల్ కమోడిటీ అనొచ్చు, లేదా తీసేయచ్చు. అలాంటి ప్రొవిజన్ అనేటటువంటిది ఉంది. ఎందుకని అసలు ఇంతకీ తీసుకొచ్చారు 1955లో? అప్పుడు ప్రైస్ స్టెబిలిటీ అనేది లేదు. సో ఆ ప్రైస్ స్టెబిలిటీని తీసుకొని రావాలి. మరి హోర్డింగ్ అంటారు. సో ఈ హోర్డింగ్ అనేటటువంటిది తగ్గించాలి, ప్రజలందరికీ గూడ్స్ ఇవి అవైలబుల్గా ఉండేలాగా చూసుకోవాలన్నట్టుగా ఇది తీసుకొని రావడం జరిగింది. దాన్ని మెయింటైన్ చేసేది ఎవరు, ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో దీని కింద ప్రస్తుతానికి కొన్ని 7 కమోడిటీస్ని ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద ఉన్నాయి. డ్రగ్స్, ఫర్టిలైజర్స్, ఇన్ఆర్గానిక్ అయినా సరే, ఆర్గానిక్ అయినా, మిక్స్డ్ అయినా, ఏదైనా సరే. ఫస్ట్ డ్రగ్స్, మెడిసిన్స్ అని, రెండోది ఫర్టిలైజర్స్, మూడోది ఫుడ్ స్టఫ్ అనేటటువంటిది మూడోది, నాలుగోది హ్యాంక్ యాన్. సో కాటన్ నుంచి ప్రొడ్యూస్ చేసిన యాన్ కానివ్వండి, పెట్రోలియం ప్రోడక్ట్స్ కానివ్వండి, రా జూట్ అండ్ జూట్ టెక్స్టైల్స్ కానివ్వండి, నెక్స్ట్ సీడ్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, సీడ్స్, ఇవన్నీ కూడా సీడ్స్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా ఈ 7 ప్రస్తుతానికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్లో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇష్టం వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి సంబంధించి అమెండ్మెంట్స్ తీసుకొని రావడం జరిగింది. దాన్ని మనం చాలా డీటెయిల్డ్గా చదువుకోవాలి. ఇదిగోండి, ఇదేనా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి సంబంధించి? సీరియల్స్, పల్సెస్, ఆయిల్ సీడ్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆనియన్స్, పొటాటోస్ వీటిని ఎసెన్షియల్ కమోడిటీస్ నుంచి తీసేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఒక్కసారి మరి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్కి వచ్చిన అమెండ్మెంట్స్ ఏంటి అని జాగ్రత్తగా చదువుకుంటారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి షాడో బ్యాంకింగ్ అంటారు. షాడో బ్యాంకింగ్ అంటే ఏంటంటే బ్యాంక్ లాంటి యాక్టివిటీసే, కానీ ట్రెడిషనల్ బ్యాంకింగ్ సెక్టార్ లాగా దానికి ఉండేటటువంటి రెగ్యులేషన్స్ ఉండవు. సో అలాంటి దాన్ని షాడో బ్యాంకింగ్ అని అంటామన్నమాట. ఇవి కూడా ఫినాన్షియల్ ఇంటర్మీడియరీసే. సో ఇన్వెస్టార్స్, బారోవర్స్ వీటన్నిటిని డీల్ చేస్తూ ఉంటుంది. మనకి ఇండియాలో ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్ని షాడో బ్యాంక్స్ అని పిలుస్తూ ఉంటాం. షాడో బ్యాంక్స్ అంటాం. సో ఎన్బిఎఫ్సి క్రైసిస్ అనేటటువంటిది 2018 నుంచి కొనసాగుతూ ఉంది. మరి వీటిని ఇవి ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఇంపార్టెంట్. చిన్న చిన్న చిట్ ఫండ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎన్బిఎఫ్సిస్ని మరి ప్రమోట్ చేయాలి, వాటికి ఫండింగ్ ఇవ్వాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ పార్షియల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అందువల్ల ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. షాడో బ్యాంకింగ్ లేదా ఎన్బిఎఫ్సిస్ అని అంటాము. ఇండియాలో ఎన్బిఎఫ్సిస్ అనేటటువంటివి కంపెనీస్ యాక్ట్ 2013 కింద రిజిస్టర్ అవుతాయి. కంపెనీస్ యాక్ట్ అంటున్నాం. మామూలుగా బ్యాంక్స్ అయితే బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 కింద రిజిస్టర్ అవుతాయి. ఎన్బిఎఫ్సిస్ మాత్రం కంపెనీస్ చట్టం 2013 కింద రిజిస్టర్ అవుతాయి. వీటిని సెబీ మేనేజ్ చేస్తుంది. కొన్నిటిని ఆర్బీఐ, కొన్నిటిని నేషనల్ హౌసింగ్ బ్యాంక్. అవి ఉండేటటువంటి యాక్టివిటీస్ని బట్టి రకరకాల రెగ్యులేటర్స్ అనేవాళ్ళు దీనికి ఉంటారు. బట్ ఓవర్ వ్యూ మాత్రం ఆర్బీఐదే ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ వెరీ ఇంపార్టెంట్ అండి, పాన్జీ స్కీమ్స్. ఈ పాన్జీ స్కీమ్స్ని బ్యాన్ చేస్తూ మనకి చట్టం తీసుకొని రావడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్లో ఉంది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. అంటే మీకు 30%, 40% వడ్డీ చెల్లిస్తామని చెప్పి మనీ తీసుకోవడం అనమాట. చిట్ ఫండ్స్ వీళ్ళంతా. సో అలాగా పాన్జీ స్కీమ్స్ ఉంటాయి. అవి కాకుండా పిరమిడ్ స్కీమ్స్, నెట్వర్క్ స్కీమ్స్ అంటుంటారు. అంటే మీరు ఇంకొకరు 4 జాయిన్ చేయండి, ఇంకొక 4 జాయిన్ చేయండి, అలాగా పెద్ద హ్యూజ్ స్కామ్గా అది మారుతుంది. వాటిని పిరమిడ్ స్కీమ్స్. వీటన్నిటిని కూడా మరి బ్యాన్ చేయడం జరిగింది ఇండియాలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి ఇంతకీ? ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో గవర్నమెంట్ అనేటటువంటిది తనకున్నటువంటి షేర్స్ని లేదా తనకున్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ షేర్ని అమ్మేయడాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. దాంట్లో స్పెసిఫిక్గా స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? సబ్స్టాన్షియల్ పోర్షన్ 50% కంటే ఎక్కువ శాతాన్ని సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో, సెంట్రల్ గవర్నమెంట్ అయితే, స్టేట్ గవర్నమెంట్స్ అయితే స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్లో 50% లేదా అంతకంటే ఎక్కువ శాతాన్ని అమ్మేసి మేనేజ్మెంట్ కంట్రోల్ అనేటటువంటిది ప్రైవేట్ సెక్టార్కి ఇవ్వడం అన్నమాట. ప్రైవేట్ సెక్టార్కి మేనేజ్మెంట్ కంట్రోల్ని ఇస్తే దాన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటాము. ఇది ఎకనామిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని, అంటే గవర్నమెంట్కి ఎక్కడ అవసరమో అక్కడే ఉండాలి, మిగిలిన చోట్ల అవసరం లేదు. సో అలాంటి వాటి కోసం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల క్యాపిటల్ ఎక్కువ మూలధనం వస్తుంది, టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది. అంటే ప్రైవేట్ వాళ్ళు కొత్త టెక్నాలజీని తీసుకొని వస్తారు అని చెప్పి, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి అని చెప్పి స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే దాన్ని చేస్తూ ఉంటుంది. సింపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఒక టైప్ ఆఫ్ ప్రైవేటైజేషన్కి దారితీస్తుంది. అంతే కదా, 50% తక్కువ ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్స్ యొక్క షేర్. అప్పుడు అది ఇంకొన్ని రోజులకి అలా గనక తగ్గిపోతూ వెళ్తే ప్రైవేటైజేషన్కి దారితీస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ డైరెక్ట్గా కానివ్వండి, ఇండైరెక్ట్గా కానివ్వండి, ఎస్పెషలీ సెక్యూరిటీస్ పబ్లిక్గా లిస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఏదైనా ఒక ఇండివిజువల్ కానీ ఒక కంపెనీ కానీ, సో ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే ఆ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ లేదా అతను దాంట్లో షేర్ హోల్డర్ అవ్వుండడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలిస్తే దాన్ని షేర్స్లో మ్యానిపులేషన్ చేస్తే దాన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాము. చూడండి, మార్కెట్ మ్యానిపులేషన్ చేస్తే దాన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ద్వారా కానీ లేదా ఆల్రెడీ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళు ముందుగానే షేర్స్ కొనుక్కోవడం కానీ ఇలా చేస్తే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం.
మనము గమనిస్తే మనకు అమరావతిలో కూడా ల్యాండ్కి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ ఉంది. అంటే ఇదే ప్రాంతంలో రాబోతుందని ముందే కొంతమందికి తెలుసు, అందువల్ల వాళ్ళు ముందే వచ్చి అక్కడ కొనేసుకున్నారు అని కంప్లైంట్ ఉంది కదా. ఇక్కడ మనము షేర్స్కి సంబంధించి చదువుతున్నామండి. షేర్స్కి సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేటటువంటిది ఎవరు డీల్ చేస్తారు? సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం. సెబీకి ఆల్రెడీ మనకి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రొహిబిషన్ ఆఫ్ ఇన్సైడర్ ట్రేడింగ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో దానికి మరి అమెండ్మెంట్స్ అనేటటువంటివి తీసుకొని రావడం జరిగింది. అందువల్ల అది మనకి న్యూస్లో ఉంది. షేర్స్కి సంబంధించి ఎవరు రెగ్యులేట్ చేస్తారు? సెబీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చేటప్పటికి విజిల్ బ్లోయింగ్ అంటే ఏంటి? మనకి విజిల్ బ్లోవర్స్ అంటే అదే కంపెనీలో లేదా అదే ఆర్గనైజేషన్లో పనిచేస్తూ అక్కడ ఏదైనా అనెథికల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి అన్నప్పుడు కంపెనీకి ఎగెయినెస్ట్గా అయినా సరే అది మరి వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అని అంటాము. ఇండియాలో కంపెనీస్ చట్టము 2013 కింద విజిల్ బ్లోయింగ్ అంటే ఏంటి అన్నది డిఫైన్ చేయడం జరిగింది. విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ చట్టము 2014 కింద వాళ్ళ నేమ్స్ కానీ ఏమీ బయటికి రాకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీని స్ట్రిక్ట్గా ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. విజిల్ బ్లోవర్స్ యాక్ట్ అనేటటువంటిది అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, గవర్నమెంట్లో అయినా సరే విజిల్ బ్లోవర్స్ యాక్ట్ వర్తిస్తుందండి. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ని మరి ఇది పక్కన పెట్టి మరి ఇది తీసుకొని వస్తుంది. పబ్లిక్ ఇంట్రెస్టే ఇంపార్టెంట్. అది సీక్రెట్ అయినా సరే అది నేషనల్ ఇంట్రెస్ట్కి, పబ్లిక్ ఇంట్రెస్ట్కి ఎగెయినెస్ట్గా ఉందన్నప్పుడు ఆ కంపెనీ కానీ ఆ వ్యవస్థలో కానీ పనిచేస్తున్న వ్యక్తి చెప్పచ్చు. దాన్నే విజిల్ బ్లోయింగ్ అని అంటాము. సో ఇక్కడ కంపెనీస్ యాక్ట్, అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్, విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇవి గుర్తున్నాయి కదా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఇది న్యూస్లో ఉందండి. అంటే ఏంటి? ఇప్పుడు ఒక బారోవర్ అప్పు తీసుకున్నాడండి, 4 బ్యాంకుల దగ్గర తీసుకున్నారు. కానీ 4 బ్యాంకులకి ఈ బ్యాంక్ దగ్గర ఎంత తీసుకున్నాడో దీనికి తెలీదు, దీని దగ్గర ఎంత తీసుకున్నాడో దీనికి తెలీదు. సో అలా ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర పెట్టిన ఇదే వాళ్ళ దగ్గర ఆస్తి కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ పెట్టి తెచ్చుకోవచ్చు కదా. సో ఇలాగ మనకి బారోవర్స్ సంబంధించినటువంటి క్రెడిట్ డేటా ఉంటే మంచిగా వాళ్ళు ఎప్పటికప్పుడు లోన్స్ కడుతున్నారు. సో ఇప్పుడు మనకి క్రెడిట్స్ అని అంటుంటాం, సిబిల్ స్కోర్ అని విన్నారా? సో క్రెడిట్ స్కోర్ అంటుంటాం. అది ఇచ్చేది ఎవరు? మనకి ప్రైవేట్ ఏజెన్సీస్. ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదీ లేదు. అలాంటి ఒక క్రెడిట్ రిజిస్ట్రీని, పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీని తీసుకొని రావాలన్నది ఒక ప్రపోజల్ అన్నమాట. వైఎం దియోస్తలి అనేటటువంటి కమిటీ దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. వైఎం దియోస్తలి అనేటటువంటి కమిటీ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ఉండాలి అని చెప్పడం జరిగింది. జస్ట్ ఇది ఒక డేటాబేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. బారోవర్స్కి సంబంధించి డెసిషన్ మేకింగ్ ఈజీగా ఉంటుంది కాబట్టి బ్యాంక్స్కి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఇది ఒక సింగిల్ పాయింట్ డేటాబేస్గా పనిచేస్తూ ఉంటుంది. పీసీఆర్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంది కాబట్టి ఈజీగా లోన్స్ ఇవ్వడానికి వీటన్నిటికీ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, ఈటీఎఫ్ అని అంటాము. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీస్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ షేర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 5 కంపెనీస్కి సంబంధించినటువంటి గ్రూప్ ఆఫ్ షేర్స్ని బండిల్గా చేసి దీన్ని ఒకటేసారి అమ్మితే దాన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటాము. ఇది ఒక టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ లాగా అనమాట. మ్యూచువల్ ఫండ్లో అయితే అందరూ గుంపుగా అందరి దగ్గర నుంచి ఫండ్ తీసుకున్న దాన్ని తీసుకెళ్ళి ఒక బాస్కెట్ ఆఫ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇక్కడ ఎవరి దగ్గర ఇన్వెస్ట్ చేయాలన్నది మనకు తెలియదు కాబట్టి మనం ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్ట్ చేయమని అడుగుతాం. అలా కాకుండా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేటటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ అనేటటువంటివి ఉంటాయి, స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ చేయబడినటువంటివి. సో వాటిని కలిపి ఒకే స్టాక్ లాగా అమ్ముతూ ఉంటారు. మామూలుగా ఒక షేర్ 10 రూపాయలు అనుకోండి, దాన్ని అమ్ముతూ ఉంటారు. అలా కాకుండా 10 షేర్స్ని వేరే వేరే కంపెనీస్కి సంబంధించి ఒక గ్రూప్గా చేసి అమ్మితే దాన్ని ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అంటాము. ఇది ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేటటువంటిది ఒక కంపోజిషన్ ఆఫ్ ఇండెక్స్ లాగా పనిచేస్తుంది. బీఎస్ఈకి సెన్సెక్స్, ఎన్ఎస్సికి నిఫ్టీ ఎలాగో అలా పనిచేస్తుంది అని చెప్తున్నారనమాట. ఈటీఎఫ్ షేర్ ప్రైసెస్ అనేటటువంటివి మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయన్నమాట. అవి కొనే కొద్దీ మారే కొద్దీ. మ్యూచువల్ ఫండ్స్తో ఎలాగ డిఫరెంట్ ఇవి? మ్యూచువల్ ఫండ్స్ ఓన్లీ ఒక్కసారి మాత్రమే ట్రేడ్ చేయగలుగుతారు, కానీ ఇది అలా కాదు, ఎన్నిసార్లు అయినా ట్రేడ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ న్యూస్లో ఉండేది ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ. ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ అంటున్నాం. ఇది గవర్నమెంట్ అనేటటువంటిది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించినటువంటి హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ పాలసీ, హెచ్ఈఎల్పి, హైడ్రోకార్బన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లైసెన్సింగ్ పాలసీ అంటారు. ఈ హెచ్ఈఎల్పి అనేటటువంటి పాలసీ కింద
ఓపెన్ ఎకరేజ్ పాలసీ అనేది తీసుకొని రావడం జరిగింది. అంటే ఏంటి, ఒక పర్టికులర్ ప్రదేశాన్ని కనుక ఒక కంపెనీకి లీజ్కి ఇచ్చామంటే దాంట్లో షేల్ గ్యాస్ ఉండని, ఆయిల్ ఉండని, ఇంకోటి ఉండని, ఏదన్నా ఉండని. సో అదంతా కూడా ఒకటే లైసెన్స్ అనేటటువంటి దానికి ఇస్తారు. ప్లస్ వాళ్ళు ముందుగానే ఇదిగో ఈ ప్రదేశంలో ఇది ఉంది అని చెప్పేసి ముందుగానే కనుక్కోవచ్చు కూడా అనమాట. సో ఇమ్మీడియట్గా ఎక్స్ప్లోరేషన్ వర్క్ అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. 11 ఏరియాస్ని ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ కింద ఇచ్చారు. ఇంతకుముందు అనుకో ఆయిల్కి సపరేట్గా ఒక లైసెన్స్, షేల్ గ్యాస్కి సపరేట్గా ఒక లైసెన్స్, ఇలా రకరకాల లైసెన్సెస్ అనేవి ఇంతకుముందు వచ్చేవి. ఇప్పుడు హెచ్ఈఎల్పి కింద సింగిల్ లైసెన్స్ ఓపెన్ ఎకరేజ్ లైసెన్సింగ్ పాలసీ అంటున్నాం. కోల్ దీని కిందికి రాదండి, కోల్ దీని కిందికి రాదు. కోల్ కాకుండా మిగిలిన హైడ్రోకార్బన్స్ ఉంటాయి, ఆయిల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, షేల్ గ్యాస్, ఇవన్నీ కూడా హెచ్ఈఎల్పి పాలసీ కిందికి వస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి ఎలిఫెంట్ బాండ్స్ అంటాం. ఎలిఫెంట్ బాండ్ అంటే హ్యూజ్ అని, సింబాలిక్గా హ్యూజ్ అని. 25 సంవత్సరాల సోవరిన్ బాండ్ అనమాట. గవర్నమెంట్ రిలీజ్ చేసే బాండ్స్ని సావరిన్ అని అంటారు. సో ఇది పీపుల్కి ఇదిగో అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, సో వాళ్ళు ఆ అమౌంట్లో 50% ఇన్కమ్ని ఈ ఎలిఫెంట్ బాండ్స్ లేదా ఎలిఫెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ బాండ్స్ని ఇష్యూ చేస్తున్నారు. ఈ బాండ్స్ని మరి ఈ ఫండ్ అనేది ఏదైతే ఈ బాండ్స్ ద్వారా గ్యాదర్ అవుతుందో దాన్ని తీసుకెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి మాత్రమే స్పెండ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. ఇది రికమెండేషన్ మాత్రమే అండి, ఇంకా మనకి కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్ కాదు. ఇది జస్ట్ రికమెండేషన్ మాత్రమే. హై లెవెల్ అడ్వైజరీ కమిటీ ఆన్ ట్రేడ్ పాలసీ అనేది ఈ విధంగా రిలీజ్ చేయండి. విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ అంతా వెనక్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ కన్నా ఉపయోగపడుతుంది, ఊరికి అక్కడ బ్యాంకుల్లో ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ ఫిస్కల్ స్టిమ్యులస్. వెరీ ఇంపార్టెంట్ అండి, ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్. మనకి డిమాండ్ అండ్ సప్లై అని రెండు ఉంటాయి. డిమాండ్ ఉంటేనే మనం కొనుక్కోవాలి అనుకుంటాం, అంతేనా? కొనుక్కోవాలనుకుంటేనే డిమాండ్ ఉంటుంది, డిమాండ్ ఉంటేనే ప్రొడక్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తేనే శాలరీస్ వస్తాయి, అప్పుడే మళ్ళీ డిమాండ్ ఉంటుంది. ఈ విధంగా జరగాలి అంటే ఖచ్చితంగా డిమాండ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి టైంలో సప్లైకి ప్రాబ్లం లేదు, డిమాండ్ అనేది పడిపోయింది పాండమిక్ ఈ టైంలో. అలాంటి టైంలో ఉద్దీపన, ఆర్థిక ఉద్దీపన లేదా ఫిస్కల్ స్టిమ్యులస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే గవర్నమెంట్ అనేటటువంటిది పబ్లిక్ స్పెండింగ్ని పెంచవచ్చు, లేదా వాళ్ళు గవర్నమెంట్ వేసే ట్యాక్స్లో తగ్గించవచ్చు. ఏ రెండు చేసినా సరే పీపుల్ దగ్గర మోర్ మనీ ఉంటుంది, అంతే కదా అండి. ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజే లాంటి స్కీమ్స్ మీద ఎక్కువ మనీని స్పెండ్ చేసినా లేదా ట్యాక్స్ తక్కువ విధించిన అప్పుడు కంపెనీస్ వీటి దగ్గర మనీ ఎక్కువ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంటే కొనుక్కుంటారు. ఇలాగా ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటిది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. చాలాసార్లు మనం ఫిస్కల్ స్టిమ్యులస్ మెజర్స్ తీసుకున్నాము. ఎకనామిక్ గ్రోత్ని సపోర్ట్ చేయడానికి ఫిస్కల్ స్టిమ్యులస్ కావాలి అని చెప్తాము. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ పాలసీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ అండ్ మానిటరీ పాలసీని ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ కింద ఫాలో అవుతాము. అంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్కే వడ్డీలు ఇచ్చేలాగా ప్లస్ గవర్నమెంట్ స్పెండింగ్ పెంచేలాగా ఉంటే వాటిని మనం ఎక్స్పాన్షనరీ ఫిస్కల్ మానిటరీ పాలసీస్ అంటాము. దానివల్ల ప్రైవేట్ సెక్టార్ స్పెండింగ్ పెరిగి ఎకానమీ రివైవల్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఫిస్కల్ స్టిమ్యులస్ అనే దానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టర్మ్ వచ్చేటప్పటికి ఏపీఎంసీ, అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ అంటాము. రీసెంట్గా ఈ ఏపీఎంసీ మార్కెట్స్ అలానే ఉంటాయి, కానీ అగ్రికల్చరల్ మార్కెటింగ్కి సంబంధించి మేము కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ ఒక బిల్లుని పాస్ చేయడం జరిగింది, అవునా కదా? అందువల్ల అసలు ఏపీఎంసీ అనేది ఒక రెగ్యులేటెడ్ మార్కెట్ అన్నమాట. అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్ కిందకి వస్తుంది. స్టేట్స్ ప్రతి స్టేట్ చట్టం ద్వారా రెగ్యులేటెడ్ మార్కెట్స్ని తీసుకొని రావడం జరిగింది. ఇదిగోండి రెగ్యులేటెడ్ మార్కెట్ యార్డ్, ఎనీ ప్లేస్ మార్కెట్ ఏరియా మార్కెట్ కమిటీ మేనేజ్ చేసేదన్నమాట. సో అది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్, లైవ్ స్టాక్ని ఫిజికల్, ఎలక్ట్రానిక్, అదర్ ఫార్మ్స్ ఏ మోడ్లో అయినా సరే ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ద్వారా నోటిఫై చేయబడుతుందో ఆ ప్రాంతాన్ని సబ్ మార్కెట్స్ అవ్వచ్చు, ఇంకొక మార్కెట్ చిన్న మార్కెట్స్ అవ్వచ్చు, స్టేట్స్ నోటిఫై చేస్తే వాటిని ఏపీఎంసీ మార్కెట్స్గా చెప్తాము. ఇది అగ్రికల్చరల్ మార్కెటింగ్ని పెంచడానికి మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడే అమ్మాలి అన్న ప్రొవిజన్ని సడలిస్తూ ఏపీఎంసీ చట్టంలో మోడల్ ఏపీఎంసీ యాక్ట్ అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. దాని కింద కొన్ని స్టేట్స్ డైరెక్ట్ మార్కెటింగ్ని అలో చేశాయి.
కొన్ని స్టేట్స్ చేయలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని వచ్చినటువంటి అగ్రికల్చరల్ మార్కెటింగ్ రిఫార్మ్ స్టేట్ గవర్నమెంట్స్తో సంబంధం లేకుండా ఇంటర్ స్టేట్ ట్రేడ్ అనేటటువంటిది అగ్రికల్చరల్ ప్రొడ్యూస్లో ఫ్రీగా జరగచ్చు, ఏపీఎంసీ మార్కెట్స్కే వెళ్ళాల్సిన అక్కర్లేదు, ఎక్కడైనా మీరు అమ్ముకోవచ్చు అన్నట్టుగా అమెండ్మెంట్ తీసుకొని రావడం జరిగింది. రైట్, అది కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది. ఇదిగోండి ఆ కంటెక్స్లో చూడండి, ఫార్మ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ బిల్, ఇది రాజ్యసభ లోక్సభ పాస్ చేసింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో అసలు ఇదేం చేస్తుంది? దాంతోపాటు మీకు గుర్తుందా, మనకి ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్, ఇక్కడ మనకి కార్పొరేట్ ఫార్మింగ్, సో ఈ కార్పొరేట్ ఫార్మింగ్ వీటిని ప్రమోట్ చేసేదానికి కూడా ఒక బిల్లుని పాస్ చేసింది. ఇంతకు ముందే మనము ఎసెన్షియల్ కమోడిటీస్ బిల్ గురించి చదువుకున్నాం. ఈ 3 అగ్రికల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ రిఫార్మ్ బిల్స్గా మనం చెప్పడం జరుగుతుంది. 3టిని పాస్ చేయడం జరిగింది. సో ఒకసారి ఇక్కడ పాజ్ చేసుకొని చదువుకోవాలి, ఇక్కడ ఏముందో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వర్డ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ రిలయన్స్ లేదా ఆత్మనిర్భర్. ఈ కోవిడ్-19 టైంలో సెల్ఫ్ రిలయన్స్ అనేది ఉండాలి అన్నట్టుగా మన ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. సెల్ఫ్ రిలయన్స్కి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా లేదా రెండు సేమా? ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటండి, ఇంపోర్ట్స్ బదులు మనం ఇక్కడే ఆ గూడ్స్ని లేదా వాటిని తయారు చేసుకుందామని చెప్పేదాన్ని ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అని కాదు. సో మన యొక్క ఇండిజినస్ ప్రొడక్షన్ని పెంచుకుందాం, మన మీద మనం ఆధారపడి ఉందాము, అంతేగాని ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేదాన్ని బ్యాన్ చేయాలి అని ఏమీ లేదు. సో ఇండిజినస్ది ఇది ఉంటుంది, కానీ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము అని. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం వీలైనంత వరకు ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే గూడ్స్ని వాటిని డిస్కరేజ్ చేయడం జరుగుతుంది. మరి సెల్ఫ్ రిలయంట్ ఇండియా కోసం మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిన 5 పిల్లర్స్ ఏంటండి? ఎకానమీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ, డెమోగ్రఫీ, డిమాండ్, ఇవి అన్నారు. కానీ ఇది లాంచ్ చేసిన తర్వాత కూడా మనకి ఎకానమీ స్లో డౌన్ అనేటటువంటిది ఇంకా పెరుగుతూ వస్తూ ఉంది, అవునా? మరి ఇవి 25 టాపిక్స్ అండి. మిగిలినటువంటి 35 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పార్ట్ 2లో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్.